హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే స్పెషల్ మీ ముందుకు గోంగూర చికెన్తో వచ్చేసాను. గోంగూర చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు. గోంగూర, జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి, జీరా, ఆనియన్స్, చికెన్ మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాలు, ఆయిల్, కారం, సాల్ట్, ఇంకా చికెన్ 1/2 kg చికెన్ తీసుకోవాలి. బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒకసారి టోటల్గా మొత్తం ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫస్ట్ మనం గోంగూర అనేది ప్యాన్లో వేసి వాటర్ వేసి కుక్ చేద్దాము. దగ్గరికి అయ్యే వరకు మనం మూత పెట్టి కుక్ చేద్దాం. బాగా స్మాష్ అయిపోవాలన్నమాట. ఈలోగా మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఆనియన్స్, గార్లిక్, జింజర్ మొత్తం అన్నీ మిక్సీలోకి తీసుకొని మిక్సీ చేసేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉండి, హీట్ అయితే మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే గోంగూర చికెన్ కదా, దానికి మనం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేయించేప్పుడు జాగ్రత్తగా వేయించాలి, లేదంటే మన మీదకి తూలుతూ ఉంటాయి. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి 2 ద్వారగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. సిమ్లో పెట్టుకొని మనం ఈ రెండింటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఇందాక మసాలా ఆడాం కదా, ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నిటికి పట్టేలా ఫ్రై చేయాలి. మసాలా చాలా బాగా వేగాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆనియన్ ఇవన్నీ అవన్నీ వేసాం కదా, అవన్నీ పచ్చి స్మెల్ పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపే మనం మసాలాలన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి.
ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అడుగు మాడుతూ ఉంటుంది కదా, ఒకసారి మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలి, అంటే అడుగు అంటకుండా మాడకుండా. ఇప్పుడు అందులోకి మనం చికెన్ వేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా మనం మిక్స్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేసాం కదా, కాసేపు అలా ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర చికెన్కి ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది. మూత పెట్టి కాసేపు ఉడికించుకొని మసాలా స్మెల్ పోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం గోంగూర ఉడికిందో లేదో చెక్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. ఒకసారి మనం బాగా కలిపి అందులోకి మనం తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేయాలి. కారం ఉప్పు వేసాం కదా, మొత్తం చికెన్కి పట్టేలా మనం మిక్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇందులోకి మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. ఆల్రెడీ చికెన్ ఉడికితే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, అందుకని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎనఫ్. వాటర్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి, అటు ఇటు కలుపుతూ ఉండాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. దీంట్లోకి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది, అది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఈలోగా మనం ఇందాక గోంగూర చల్లారబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మొత్తంది మనం రోటిలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మనం స్మాష్ చేసుకోవాలి. అంటే రోటిలో వేస్తే కొంచెం రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నేను రోట్లో వేసి స్మాష్ చేస్తున్నాను. ఇలా మనం రుబ్బుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మిశ్రమాన్ని మనం ఈ చికెన్లో మూత తీసి చూసి ఆ గోంగూర స్మాష్ చేసాం కదా, అది చికెన్లో మిక్స్ చేసుకోవాలి. బాగా స్మాష్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి. గోంగూర అనేది చికెన్కి పట్టినంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి.
కొంచెం దగ్గరికి అయ్యాక రెండు మిక్స్ అయిపోతుంది కదా, తీసి ఒక బౌల్లోకి మనం వేసుకోవాలి. అయిపోయిందండి గోంగూర చికెన్. దీన్ని ఒక బౌల్లో వేసుకొని మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఆల్రెడీ తినేసాను. చాలా టేస్ట్గా ఉంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. మనకి గార్నిష్ కోసం కొంచెం పైన కొత్తిమీర చల్లుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.